మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. 100 బాక్సులు వేసుకుని పోతే 100కి 20 బాక్సులు జాక్పోట్ 500 పాట 50 రూపాయలు తగ్గిస్తా ఉన్నారు. అందుకోసం ఇది మాకు అవసరం లేదు. మనకు చిన్న క్రికెట్లు కావాలా, చిన్న క్రికెట్లు పెట్టుకుని మదనపల్లి కలకడ గానీ, కలిగిరి గానీ, అనంతపూర్ గానీ ఏ రేట్ పోతే ఆ రేటు క్వాలిటీ పట్టి పెట్టుకోనండి. మాకు ఇదే సమస్య ఉంది, వేరే సమస్య ఏం లేదు. 500 రూపాయలు పడితే 500 జాక్పాట్ లేకుండా చేయాలని చెప్పేసి రైతులు రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ బాధ వేగము తెలుసుకుంటున్నారు. ఇక్కడ మనం చిన్న క్రికెట్ అనేది కానీ అనౌన్స్మెంట్ చేయాలని చెప్పి ఇక్కడ చాలా మంది రైతులు ఇక్కడ కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారని ఇక్కడ రైతులందరూ చాలా మంది వచ్చారు. ఇక్కడ రైతులకి మనము చాలా మంది రైతులు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ చాలా ఉద్రిక్తత నెలకొంది. దీనిపైన రైతులు చాలా ఆగ్రహంగా ఉండాలని మనము తెలియజేస్తున్నాము. ఇంతవరకు మాకు పరిష్కారం అందలేదు. ఎప్పుడు సబ్మిట్ చేసిన ప్రతిసారి పోలీసులు రావడం, మీకు పరిష్కారం చూపిస్తామనడం, ఒక్కసారి కూడా పరిష్కారం తెలుపకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నో సార్లు చేశాం, కొన్ని వందల సార్లు చేశాం ఇదే విధంగా రోడ్డు మీద కూర్చొని. ఒక్కసారి కూడా మాకు పరిష్కారం దొరకలేదు. ఈ మార్కెట్ లో ప్రతి ఒక్కటి సమస్య, రేట్లు సమస్య, రేట్లు సమస్య, రేట్లు సమస్య, రేట్లు సమస్య. మారిన రేట్లు మళ్ళీ తగ్గిస్తారు. కొన్ని వందల సార్లు చేశాం ఇలాంటి సభ్యులు, ఒక్కసారి కూడా న్యాయం జరగలేదు. ఇది కలెక్టర్ దృష్టికి వెళ్ళింది, ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళింది, పై అధికారుల దృష్టికి వెళ్ళింది, ఎవరు పట్టించుకోలేదు. చెప్తారు పొలాన్ని పైకి వెళ్ళండి జరిగిపోతుంటారు. ఒక్కసారి కూడా చేయలేదు ఇంతవరకు. ఒక్క పరిష్కారం లేదు, మా సమస్య పరిష్కారమే లేదు. రైతులు చనిపోవాలా, చంపేస్తారా? రైతులు వెన్నెముక, రైతులు వెన్నెముక దేశానికి. ఎక్కడ వెన్నెముక, ఎక్కడ వెన్నెముక? రైతులు రక్తం తాగుతున్నారు. ఈ టమాటా వ్యాపారం అంటే చేపలు కాదు ఎండబెట్టుకుని అమ్ముకునేకి, ఎర్రగడ్డలు కాదు ఎండబెట్టి అమ్ముకునేకి, మిరపకాయలు కాదు ఎండబెట్టి అమ్ముకునేకి. ఏ రోజు పెరిగిన కాయ ఆ రోజు రావాలి మార్కెట్ కు, ఏ రోజు పెరిగిన కాయ ఆ రోజు రావాలి మార్కెట్ కు. యాసరావద్దండి అంటారు అధికారులు, వచ్చి యాసరావద్దండి అంటారు. యాసరాకపోతే ఏం చేస్తాం? మేము పండించిన టమాటా అదేనా పరిష్కారం? యాసరావద్దని చెప్పడం ఆ అధికారులు, అదేనా పరిష్కారం? మాకు కలెక్టర్ దృష్టికి వెళ్ళింది, ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం ఇక్కడ నుంచి కాయలు. హలో సుమన్ టీవీకి నమస్కారము. ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు, అన్యాయాలకు ముఖ్య పాత్రధారి చైర్మన్ గారు. ఇందులో మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు చాలా కాయలు వెళ్ళిపోతున్నాయి. 4% అని చెప్పి 10% తీస్తున్నారు. 120 కిరీట్లు వేస్తే 110 కిరీట్లు అయితే 110కి 18 కిరీట్లు జాక్పాట్ తీస్తున్నారు. రైతులందరూ నష్టపోతున్నారు. దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సింది కంపల్సరీగా కోరుతున్నాము. నడిపే వాళ్ళు మార్కెట్ రన్నింగ్ ఉండడానికి లైసెన్స్ ఇచ్చి ప్రతి ఊరికి ప్రతి రైతుకు న్యాయం జరిగేట్టుగా చూడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ లో చైర్మన్ గారికి అర్జీల రూపంలో ఇచ్చాము. ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. వారం క్రితం జిల్లా కలెక్టర్ గారు వస్తే జాక్పాట్ పైన నిషేధించాలనేసి చెప్పాము. కానీ రైతులకి అన్యాయం జరగలేదు. 100కి 20 కిరీట్లు జాక్పాట్ తీస్తున్నారు. కమిషన్ 10% తీసుకున్నారు. మదనపల్లిలో 300 రూపాయలు పోతే గురంగల్లో 200 రూపాయలు మాత్రమే పోతుంది. 100కి 25 కిరీట్లు తీసుకొని కూడా 110 రూపాయలు కమిషన్ ఇస్తారు. కనీస గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేదు. రైతులు ఈ సంవత్సరం పూర్తిగా అన్యాయం అయిపోయారు. సుమన్ టీవీ నమస్కారము. ఇక్కడ గురంగొండ మార్కెట్ యార్డ్ లో రైతులను ముంచేస్తున్నారు. జాక్పాట్లు కానీ, రేట్లు కానీ, చిన్న బాక్స్ రేట్ కూడా అమ్మడం లేదు. కలకడ చిన్న బాక్స్ 300 అయితే పెద్ద బాక్స్ రేట్ 200 అమ్ముతున్నారు. దీన్ని యాక్షన్ తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. పెద్ద బాక్సులు నిన్నైతే 100 నుంచి 300 రూపాయలు అమ్మినారు. మదనపల్లి, కలకడ ఇవంతా చిన్న బాక్స్ 300, 400. ఉద్దిపల్లి కూడా 300 చిన్న బాక్స్ అమ్మింది. కోలార్ 300 అమ్మింది. జాక్పాట్ లేదు. పెద్ద బాక్సే 300 అమ్మడం. 100కి 10 తీసి 300 బాక్స్ అమ్మితే మళ్ళీ 30 రూపాయలు. ఇది ఎక్కడ న్యాయమో? రాత్రి ఒక రైతును ఒక బండి యజమాని 2 బైకులు దొక్కిచ్చేసినాడు, ఒక ఆటో దొక్కిచ్చేసినాడు. రైతులకు ఎక్కడుంది రక్షణ?